ఇన్స్టెంట్‌గా ఎటువంటి పప్పులు నానబెట్టకుండా రవ్వ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయి. 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ మినపప్పు, కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అనేది ఎక్కువ ఫ్రై అవసరం లేదు. 1, 2 నిమిషాలైతే సరిపోతుంది. కప్పు రవ్వ వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు కనీసం 4, 5 నిమిషాల పాటు రవ్వని ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లగైన తర్వాత పక్కన పెట్టుకోవాలి. చల్లగైన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఏ కప్పు అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 3/4 కప్పు పెరుగు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి.